నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. రైతు దీక్షలు, కేబినెట్ ముచ్చట్లు, పాల పంచాదులు, మందు సీసాల అమ్మకాలు, ఇసొంటి మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చేసిన అవి చూడాలంటే ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా. చలో హెడ్లైన్స్ చూద్దాం పారి. కార్ పార్టీలు వట్టిరు రైతు దీక్షలు, రైతులకున్నరట సర్కారోళ్ళు అప్పులు. ఆగిపోయినాయి విజయ డైరీ నామినేషన్లు, అట్లెట్లా అవుతుందంటూరు పంక పార్టీలు. పొన్నాల సారింట్ల పడ్డరు దొంగలు, గట్టిగానే ఎత్తుకపోయిర్రట సొమ్ములు. పండుగ పేరు మీద గట్టిగా తాగిర్రు మందు, ఏపీ సర్కార్ కు గట్టిగా వచ్చింది ఆమ్దాని. జనసంద్రం లెక్కనే మారింది కుంభమేళ, హిమాలయాలకెంచొస్తుర్రు నాగసాధువులు. విశాఖకెంచి చెర్లపల్లికొచ్చింది రైలు, ఒక్కళ్ళు కూడా ఎక్కలేదట జనాలు. రుణమాఫీల మీద పంచాది, రైతు భరోసా మీద లడాయి, కార్ రేసింగ్ లో కేసులు, సిబిఐ ఈడీ నోటీసులు, కోర్టులు, విచారణలు, తీర్పులు, మాటల బాంబులు, లీడర్ల కౌంటర్లు, ఇట్లా తెలంగాణలో రాజకీయాలు మస్తు జోరుగున్నాయి. ఇన్ని పంచాదుల నడుమ ఇప్పుడు తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళు ఇంకో ముచ్చట ముంగటేసుకుర్రు చూడుర్రి. ఓ రోజు కేసులు, నోటీసులు, విచారణలు అవుతుంటే ఇంకో రోజు రంగారెడ్డి జిల్లాలోన్న షాబాద్లో కార్ పార్టీ వాళ్ళు పెట్టిన రైతు దీక్షల కాడికి పోయిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్. ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఎడుబాయా, రైతులకు చేస్తామన్న రుణమాఫీ సంగతి ఏంది, రైతు బంధు, రైతు బీమా, పెంచుతామన్న పెన్షన్ల ముచ్చట్లు ఎడుబాయే, కౌలు రైతులకి యాది మరిచినట్టేనా, రైతు కూలీల ముచ్చట్లు మరుగున పడ్డట్టేనా అని గట్టినే చాపించిండు రామన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, చెన్నమ్మ అబద్ధం చెప్తున్నా, మరి గిట్లా ఎలచర్ల ముంగడ చెప్పినని ఎకిలి ముచ్చట్లేనా అన్నట్టు గట్టిగానే ఎత్తిపోసిండు గవర్నమెంట్ వాళ్ళను. ఒక్క షాబాదులనే కాదు, ఇక రాష్ట్రం అంతటా ఇట్టనే రైతు దీక్షలు పెడతాం అన్నట్టే మాట్లాడుకోవచ్చిండు. ఏమెందుకు పెట్టినాం ధర్నా మనం? ఎందుకు పెట్టినామంటే షాబాదులో ఇది ప్రారంభం మాత్రమే, రాష్ట్రం అంతా పెడతాం. ఏమని పెడుతున్నాం ఇవాళ మనం? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు రైతులకు మాటిచ్చినావు, రైతులకు ఏం చెప్పినావు? 10,000 కాదు 15,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ 26 జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా 12,000 కాదు, ఖచ్చితంగా 15,000 ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఓట్ల ముంగటో మాట, ఓట్లు అయిపోయినాకో మాట. ఓట్ల ముంగట ప్రచారానికి వచ్చినప్పుడు ఇప్పుడే పోయి 2 లక్షలు తెచ్చుకొని మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మీ రుణమాఫీల మీదనే పెడతానని ముచ్చట్లు చెప్తివి, ఎడుబాయని ముచ్చట్లన్నీ అని గట్టిగానే చాపించిండు. రైతు భరోసా కింద ఇస్తామన్న ఎకరానికి 15,000 ఎప్పుడు ఇస్తారో చెప్పాలనుకొచ్చిండు. అంతేకాదు రైతులకు ఇస్తామన్న రైతు బంధు పైసల్ని ఎగ్గొడుతుండాట. ఇప్పటి వరకు రైతులకు సర్కారు ఎంత బాకులో లెక్కలు చెప్పుకొచ్చిండు. అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు, డిసెంబర్ 3కు ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 నువ్వే నరికినావు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకున్నాడు ఎరికైనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయలు చొప్పున బాకున్నాడు. ఇది ఒక్కటే కాదు, కొలువులు, ఆడవిల్లల పెళ్లిలకు ఇస్తామన్న తులం బంగారం ఓ ఒకటా రెండా, ఎన్ని ముచ్చట్లు చెప్పాలనో అన్ని ముచ్చట్లు పబ్లిక్ కు పూసగుచ్చిండు రామన్న. ఇంట్లో మేము అన్నదేం లేదు, మా సొంతంగా రాసిందేం లేదు, అంతా వాళ్ళు చెప్పిందే మీకు చూపెట్టినాం. అటక మమ్మల్ని ఎవరేమనొద్దు సుమా, ముందుగానే చెప్తున్నాం. ఇక మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అనేటిదిగా రేపు. కేబినెట్ మీటింగ్ అంటే సీఎం సారు వాళ్ళ మంత్రులందరినీ పిలుచుకొని చుట్టూ కూసబెట్టుకొని మంచి షెడ్డలు అరుచుకునేటి మీటింగు. కొత్తగా పెట్టేటి పథకాల ముచ్చటేంది, కొత్తగా ఇచ్చేటి కొలువుల సంగతి ఏంది, ఎక్కడెక్కడ ఏమేం తక్లీఫ్లున్నాయి, వాళ్ళ ఏలుబడి ఎట్లున్నది, తప్పులు తడాకాలు ఏమైనా ఉన్నాయా అనేటి అన్ని అరుచుకునేటి మీటింగ్ అన్నట్టు. అట్లనే ఇవాళ ఏపీ సీఎం వాళ్ళ మంత్రులను కూసోబెట్టుకుని కేబినెట్ మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్ లో ఏమేం ముచ్చట్లు పెట్టిరో తెలుసుకోవాలి కదా. చలో చూద్దాం పార్రి. ఏపీ మంత్రులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని కేబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం చంద్రబాబు సారు. ఇచ్చిన హామీలను తీర్చేదెట్టా, పథకాలను పబ్లిక్ కు అందించేదెట్టా, పాత పథకాలు పబ్లిక్ కు యాపాట అందుతున్నాయి, కొత్తగా పథకాలు పట్టుకురావాలి, కొలువుల సంగతి ఏంది, రాష్ట్రంలో ఉన్న తక్లీఫ్లేంది, గిట్లా అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు, కొన్న ధాన్యానికి రైతులకు ఇచ్చేటి పైకం మీద 700 కోట్ల వరకు రుణాలు తీసుకోవచ్చని మార్కెట్ సంస్థలకు కూర్దు ఏపీ గవర్నమెంట్ వాళ్ళే అనుమతులు ఇచ్చారు. వచ్చే సమావేశాలలో బిల్లు కూడా పెట్టేటట్టే ఉన్నారు
పెడతారట. ఇక పోతే అన్నా క్యాంటీన్లు మొత్తం 62 అసెంబ్లీ నియోజకవర్గాలలో 62 అన్నా క్యాంటీన్లు పెట్టేటట్టు ఖరారు చేసేది. ఆటంక నీళ్ల ముచ్చట ప్రకాశం బ్యారేజీ కెంచి కృష్ణా నదికి కుడిలోకెళ్ళ నీళ్లు కిందికి పోయే తందుకున్న కాలువ చుట్టూ గోడను 294 కోట్ల రూపాయలు పెట్టి కడతారట. ఈ ఒకటే కాదు ఇంకా చాలా ముచ్చట్లే మాట్లాడుకున్నారు కానీ ముఖ్యమైన ముచ్చట్లు మీ ముంగడ పెట్టినాం అంతే. ఇగిట అది చేద్దాం ఇది చేద్దామని సీఎం సార్ చెప్పుడు సార్ చెప్పంగానే మంత్రులు సరేనన్నట్టే తలకాయ ఊపుడు. పోయిన పంకపార్టీ గవర్నమెంట్ లో అంత ఆగమాగం చేసిరు, ఇప్పుడు అన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నావా అనేది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అంటున్న ముచ్చట. ఇగిట అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నారు, దేన్ని ఇడిచిపెట్టలే. మరి చూడాలే అనుకున్నాయి అనుకున్నట్టు చెప్పినట్టు అయితేయో లేదో అనేటిదిగా రేపు రాజకీయ నాయకుల ఎత్తుగడలన్నీ రాజకీయంలో ఎట్లా నెగ్గాలే అనే దాని మీదనే ఉంటాయని అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. అయితే గా ముచ్చట్ను ఒక రాజకీయంలోనే కాదు పతాల ఎక్కడ నడిస్తే అక్కడ వాడొచ్చన్నట్లే చేస్తురు గా నంద్యాల జిల్లా నాయకులు. పాల డైరీ కాడ లేపిన పంచాది ఇప్పుడు ఏపీ రాజకీయంలో పెద్ద కాకనే లేపుతుంది. పాండ్రి శుద్ధంగా కథ ఏందో. పాలు మంచిగా పోస్తున్నామా లేదా, జనాలు ఏమనుకుంటుర్రు అనే ముచ్చట పట్టించుకోవాల్సింది పోయి పాల కంపెనీలు వచ్చి పోస్టుల కాడ నాది సాగాలంటే నాది సాగాలే అని ఒంటెద్దు పోకడబోతుర్రు. నంద్యాల విజయ డైరీలున్న 3 డైరెక్టర్ పోస్టులకు నామినేషన్ లేసే కార్యం నడిచింది. అందరు గాపంలో ఉండంగా ముచ్చట ఎరికైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నామినేషన్ లేచుడు గిట్లనేనా, అంత ఉల్టా పుల్టా చేస్తుర్రు, పదవులన్నీ మీకే వచ్చేటట్లు చేస్తుర్రు, కంపెనీ ఏమన్నా మీ అయ్యజాగిరా ఇదేం తరీకా అని చెప్పి ఆమె అభిమానులను పార్టీ కార్యకర్తలను విజయ డైరీ కడికి తోలింది. ఇక అందరిట్లా గేట్ల కాడ కూర్చొని నామినేషన్లు బంద్ పెట్టాలి అని జంగు లేపిర్రు. అయితే విజయ డైరీ చైర్మన్ ఎస్పీ మోహన్ రెడ్డి మాట్లాడుకుంటా 2014 విజయ డైరీ కాడ నుంచి భూమా విఖ్యాత్ రెడ్డి 1,30,00,000 అప్పు తీసుకుండు. అప్పటికెంచి ఇప్పటిదాకా రూపాయి కూడా కట్టలేదు. భూమా ఇంటోళ్లు జయంగా విజయ డైరీ 30% నష్టాల్లో గడిపోయింది. ఇయాల నుంచి మాకు నచ్చినట్లు నామినేషన్లు వేయాలి అని చెప్తుర్రు. అదంతా ఏం కుదరదు, డైరీ రూల్స్ ప్రకారం వేస్తామని చెప్పంగానే లొల్లి మరింత పెద్దగైంది. ఇట్లయితే కాదని నామినేషన్ లేదు ఏం లేదు, ఇప్పుడంతా అర్జెంట్ కూడా ఏం లేదు, నిమ్మలంగా చూద్దాం తీ అన్నట్లు వాయిదా వేసిండు డైరీ పెద్ద సారు. అటు పంకపాటి జిల్లా అధ్యక్షులు కమ్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుకుంటా అఖిల ప్రియ మొత్తం రౌడీ రాజకీయం చేస్తుంది, ఆమె నామినేషన్ ఆపమని చెప్పుడేంది, ధర్నా చేసిన వారు పాడి రైతులు గానే కాదు ఎవరిలో పంపి లొల్లి చేయ చూస్తుంది, ఎట్లా నడవాలో గట్లనే నడవాలే, ఇదేం పద్ధతి అని మాట్లాడుకొచ్చిండు. మరిగా ఏమైతుందో ఎట్లయితుందో చూసుకుంటూ పోవాలి. ఏదైతే అదే అయ్యింది. ఈసారి సర్పంచ్ ఓట్లల్లో నిలబడేదే. అవసరమైతే అరెకరం అమ్మైనా రేపు మాపని కూడా దావత్లు ఇస్తా, ఓటుకు 2,000 ఇస్తా, బరాబర్ పోటీ చేయాల్సిందే, సర్పంచ్ ఓట్లల్లో గెలవాల్సిందే సర్పంచ్ గారు అని పబ్లిక్ తోని పిలిపించుకోవాల్సిందే. ఇగో గిట్లనే అనుకుంటుండొచ్చు ఊళ్ళల్లో చాలా మంది సర్పంచ్ కావాలని కోరుకున్నోళ్ళు. కానీ ఏపీలో సర్పంచ్ కావాలంటే ఓ కండిషన్ పెట్టిర్రు సర్కారు వాళ్ళు. రాష్ట్రంలో జనాభాను పెంచేటి ఈగలం చేస్తుంది పోండ్రి ఏపీ సర్కారు. అందుకనే వచ్చేటి సర్పంచ్ ఎంపీటీసీ ఓట్లలో నిలబడేటోళ్లకు కండిషన్లు పెట్టిర్రు. సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, ఆఖరికి వార్డు నెంబర్ కావాలన్నా 2 పిల్లలు ఉండాల్సిందేనట. అంటే ఇక 2 పిల్లలు ఉన్న ఆలు మొగలే పోటీ చేయాలన్నట్టు. ఇది మేమంటున్న ముచ్చట కాదు, కూర్దు ఏపీ సీఎం చంద్రబాబు సార్ చెప్పిన ముచ్చటే. ఇది ఒకటే కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి పథకాలు తీసుకోవాలన్నా 2 పిల్లలు ఉండాల్సిందేనట. అంటే 2 పిల్లలు లేకుంటే ఇయ్యరు అన్నట్టే. రాను రాష్ట్రంలో జనాభా తగ్గుతుంది. ఇంతకు మునుపు 4-5 కనేటోళ్ళు ఉండే, కానీ ఇప్పుడు ఖర్చులోటి పెరుగుడుతోని పిల్లల్ని కనుడు కూడా తగ్గించేటాలకు జనాభా కూడా తగ్గుకుంటూ వస్తున్నది. ఇట్లనే అయిందా అంటే 2051 1,50,00,000 వచ్చేటట్టున్నది ఏపీ జనాభా అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నా ముచ్చట. మరి గట్టినే ఉన్నది చూస్తుంటే. ఉప్పు కొందామన్నా రేట్లేనాయే, పప్పు కొందామన్నా పిలమేనాయే. పొల్లగాండ్లను ఘనంగానే సంబరమా, వాళ్ళ చదువులకని, శాస్త్రాలకని, బట్టలకని, పెద్ద అయినాక పెళ్లిళ్ళకని 1,00,000 ఖర్చులు. అందుకనే ఈ నడుమ చాలా మంది ఒక్కలు ముద్దు అంతకు మించి వద్దు అన్నట్టే చేస్తున్నారు. అట్లా జనాభా కూడా తగ్గుకుంటూ వచ్చుడుతోనే ఇగో ఇటువంటి తిరికాసు పెట్టిరు ఇప్పుడు ఏపీ సర్కారు వాళ్ళు. మరి అంతకు మునుపు 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఓట్లలో పోటీ చేయొద్దని చెప్పింది కూడా మీరే కదా సారు అని అడిగితే అప్పుడైతే అన్నాం, కానీ ఇప్పుడు అట్టేం లేదు, 2 బరాబర్ కనాల్సిందేని అంటున్నాడు సీఎం సారు. అంటే ఇక ఎట్టన్నా చేసి ఏపీలో జనాభాను పెంచే ఈగ్రం చేస్తుంది అన్నట్టు సర్కారు. మరి చూడాలే సీఎం సార్ మాటిని ఎంతమంది ఎక్కువ మంది పిల్లల్ని కంటారో అనేది. కానీ మొత్తానికైతే భలే తిలకాసు పెట్టి పోండ్రి ఓట్ల ముంగట.
దొంగల టార్గెట్ ఒకటే, కొట్టేయాలనుకున్న సొమ్ము ఏడుంది, ఏ ఇంట్లుంది, ఆడెవల్లన్నా ఉన్నరా, సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా, దొంగతనానికి పోతే దొరుకుతావా అని గిసొంటి ముచ్చట్లన్నీ 1కి 10 మాటలు చూసుకుంటారు. అంతా ఓకే అనుకున్నాక పోతారు. జట్న పుణ్యకార్యంగా అనిస్తారు. అగో అట్లనే ఓ మాజీ మంత్రి ఇంటికి కూడా సూటి పెట్టి దోషపడేసిర్రు. ఇలా దొంగ ముఖాల మన్ను పోయి మీకు పొన్నాల లక్ష్మయ్య సార్ ఇల్లే దొరికిందారా? అసలే సార్కు ఏ పదవి లేక షాన్ వద్దులాయే, ఉన్నదో లేందో తినుకుంటా ఆయన జాగల ఆయన ఉంటుండు. సార్ ఎవళ్ళ తెరువు ఓడు, ఎవరినో మాట కూడా అనడు. అసొంటి సార్ ఇంట్లో మీకు దొంగతనం ఎట్లా చేయాలనిపించిందిరా మీ మోల్దారం దేప. ఫిలిం నగర్ లో ఉన్న పొన్నాల లక్ష్మయ్య సార్ ఇంట్లో అర్ధమరాత్రి దొంగలు పడి దొరికిన కాడికి ఊసుకుపోయిర్రాట. మరి పండుగకు జనగాం గిట్ల ఏమన్నా పొయ్యిర్రో ఏం పాడో ఆలస్యంగా ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా చిందరవందరం ఉంది. ఏంద్రో ఎన్నడలేంది గిట్లుంది అని పరీక్ష పట్టి చూసేసరికి ఇల్లు గుల్లైన ముచ్చట ఆలస్యంగా ఎరికేయింది. ఇక ఏముంది ఏం పోయిందని ఒకసారి తేర్పారి చూసుకుంటే ₹1,00,000 పైకం ఇంకా శితం సొమ్ములు ఎత్తుకుపోయిర్రని ఎరికేయింది. ఇకేముంది మనం బయటికి పోయింది చూసి ఎవడో దొంగోడు మన ఇంటి మీద డ్యూటీ చేసిపోయిండు. పోయిన సొమ్ము మళ్ళా దొరికితే మన అదృష్టం, లేకుంటే దొంగోని పంట వండినట్లే. మొదలైతే కేసు పెడదాంపా అని సారోళ్ళ ఇంటామె అరుణాదేవి మేడం పోయి ఫిలిం నగర్ పోలీసోళ్లకు ఫిర్యాదు ఇచ్చిర్రు. వాళ్ళు కేసు కట్టి దొంగెవళ్ళు అని ఎంకలాడే పనిలో ఉన్నారు. ఆయన రాజకీయ నాయకుల ఇంట్లో ముంగట సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, మరి పొన్నాల సార్ ఇంటికాడ లేరా ఎట్లా అని అంటే, సార్ అధికారంలో ఉంటే ఉండునేమో గాని లేడాయే, అందుకే లేరు కావచ్చు. అంతేకాదు పోలీసోళ్ళు కూడా జనాలకు శిల్కకు చెప్పినట్లు చెప్పిర్రు. పండగలకు పోతున్నోళ్ళు ఎవరైనా మాకు సమాచారం ఇయ్యుర్రి, మేము మీ ఇళ్ళ దిక్కు పెట్రోలింగ్ చేస్తాము, మీ ఇల్లు గుల్ల కాకుండా చూస్తామన్నారు. ఆయన కూడా గిట్ల దొంగతనాలు అయినాయంటే వాళ్ళ జనాల తప్పు కూడా ఉంది అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన పబ్లిక్. మొన్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మీద లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ దాడి చేసిర్రు. 1-2 మాటల రెక్కి ఏకంగా పానాలే తీయజూసిర్రు. కానీ జరంతా బచాయించిండు. దాంతోని సల్లుబాయికి పానగండం ఉందని ఆయన ఇంటికాడ పోలీసులు పెద్ద బందోబస్తే పెట్టిర్రు. అగో గా ముచ్చట మరవక ముందే ఇంకో పెద్ద హీరో మీద కత్తిపోట్లు పడ్డాయి. మరి గా హీరో ఎవరిలో చూడరు మీరే. గీ నడమ గీ హిందీ హీరోల నసీబ్ అసలు బాలేనట్లున్నది. హీరో సైఫ్ అలీ ఖాన్ మీద కత్తితోని దాడి చేసిర్రు. మరి ఎవడన్నా పడి పడనోడు కావాలనే చేసిండో లేకుంటే వాని వెనక ఎవడన్నా ఉండి చేపించిండో తెలియదు కానీ వచ్చి ఎగబడి దాడి చేసేటోరకు 6 కత్తిపోట్లు పడ్డాయని చూపించినాం కదా. గా కేసుల కత్తిపోట్లు గట్టిగా పడ్డ కాడ ఆపరేషన్ చేసిర్రు డాక్టర్లు. మెడ ఇంకా వెన్నుపూసకు గట్టిగా కత్తిపోట్లు అయ్యేసరికి నరాల ఆపరేషన్ ఇంకా ప్లాస్టిక్ సర్జరీ 2 చేసిర్రు. వెన్నుపూసల ఇరుక్కున్న చాకు ముక్కను కూడా బయటికి తీసిండ్రు. అదాట్లనే పేలనే ఉండే వరకు కాళ్ళు చేతులు పడిపోయినాయట. కానీ ఒడుపుతోని తీసిర్రు డాక్టర్లు. ఇప్పటికైతే ఆయనకు ఎసొంటి ఆపత్తి లేదు, బయట పడ్డట్లే, అందరూ నిమ్మలంగా ఉండుర్రి అని చెప్పేటొరకు ఇంటోళ్ళంతా ఊపిరి పీల్చుకుర్రు. ఖాన్ సాబ్ కూడా కొడుకు ఇబ్రాహీం ను పట్టుకుని జరసేపు నడిచినట్లే చేసిండు. దాఖాల్లో అటు ఇటు తిరిగిండు. రక్తం కారుతున్నా కూడా ధైర్యంగా దాఖానాకు వచ్చిండు. సైఫ్ ధైర్యం అంటే ధైర్యమే పొర్రి అని డాక్టర్లు తారీఫ్ కూడా చేసిర్రు. అయితే గట్ల మీద ఎగబడి దాడి చేసినోడు ఎవరు కావచ్చు అని ఇషారణ చేస్తే ఒకరి ఫోటో అయితే బయటకు వచ్చింది. 33 గంటలలోనే దొంగ మొక్కపోన్నైతే పట్టేసిర్రు. సీదా బాండ్రా పోలీస్ స్టేషన్ కు కొంచెం పోయి ఎందుకు చేసిండు, ఎవడు చేయమంటే చేసిండు అనే వివరాలన్నీ దొరకబట్టే పనిలో ఉన్నారు. అటు ఖాన్ సాబు నిన్నటి దాకా ఐసీయూలోనే ఉండే గాని దబ్బిన్నే కోలుకుంటాడు, ఏం కాదని చెప్పి స్పెషల్ వార్డుకు మార్చిర్రు. మొత్తానికి 35 పోలీస్ టీంలు కలిసి గట్టిగా దేవులాడితే దొంగోడు దొరికిండు. అంతేకాదు వాని ఫోన్ గుంజుకొని కాల్ డేటా మొత్తం తీసిర్రు. చూస్తుంటే బీహార్ గ్యాంగ్ లెక్కనే కొడుతుంది. ఈ పని చేసింది వీడొక్కడేనా లేకుంటే వీని వెనక ఇంకెవడన్నా లట్టుపుట్టుగాళ్ళు ఉన్నారా అని షెకింగ్లు చేస్తుర్రు. మొత్తానికి ఈ కత్తి దాడి ఒక సైఫ్ అలీ ఖాన్ తోనే ఆగుతుందా లేకుంటే ఇంకెవరికన్నా సూటి పెడతారా అనేది పోలీసులకు ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి అయ్యింది. చిన్న చిన్న దావత్ల కాడ నుంచి పెళ్లిళ్ళు పేరంటాలు ఆఖరికి సావు కార్యాలు కూడా మందు లేకుంటే నడవే. ఇక మొన్నైనా సంక్రాంతి పండుగకైతే ఏపీల సీసాలకు సీసాలు లేపిర్రు. వచ్చిన చుట్టాలను ఖుషి చేయాలని ఖర్చు ఎంతైతే అస్సలు వెనకపోనే లేదు. మరి 2 తెలుగు రాష్ట్రాలలో ఎంత తాగిర్రు, సర్కార్కు ఎంత ఆమ్దాన్ వచ్చిందో ఒక్కసారి మనం కూడా అరుచుకొని వద్దాం పారి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం తాగుడు తాగి పడేసిన సీసాలతోని సర్కార్ గల్లా పెట్ట పిక్కటంగా అయిపోయింది. సంక్రాంతి పండుగకు ఆడోళ్లకు ముగ్గులెంత ముఖ్యమో మగోళ్లకు పెగ్గులు కూడా అంతే ముఖ్యం అన్నట్లు సీసాలతోని పోటీ పడ్డారు. ఒక 3 రోజులలోనే ఏపీ అంతటా కలిపి 400 కోట్ల రూపాయల మందు తాగిర్రంటే అర్థం చేసుకోర్రిగా ఏ రేంజ్ లో తాగిర్రో. భోగి నాడు 100 కోట్లు, సంక్రాంతి ఇంకా కనుమ రోజు నాడు కలిపి 300 కోట్ల రూపాయల మందు తాగిర్రు. అయితే ఏపీలో
మామూలు రోజుల్లో రోజుకు 80 కోట్ల మందు అమ్ముడైతే ఈ పండుగ పూట మాత్రం అంతకు 160 కోట్ల రూపాయల మందు తాగిర్రని అబ్కారోలు లెక్కలు కట్టిర్రు. జనవరి 10 కాన్ నుంచి 15 తారీఖు దాకా చూస్తే 6,99,464 కేసుల లిక్కర్ సీసాలు, 2,29,878 కేసుల బీర్లు అమ్ముడుపోయినాయి. ఇంకో ముచ్చటేంటిదంటే మందు అమ్మకాలు ఎక్కువ డిసెంబర్ 31 నాడే మస్తు అవుతుంటాయి. అట్లగా 31 కూడా దాటిపోయేంత రేంజ్ల తాగి సర్కార్ ఆదాయానికి ఎసొంటి డోకా లేదు, మేము ఉన్నాం అని భరోసా ఇచ్చిర్రు మందుబాబులు. తెలంగాణలో అమ్మకాలు తక్కువే గాని నెరి కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కోటర్ సీసా 99 అవ్వుడుతోని సర్కార్ గల్ల పెట్టే దబ్బిన నిండింది. మరి ఇంత ఆమ్దాని ఇచ్చిన మందుబాబులకు అటు సర్కార్ కూడా పండుగలు పబ్బాలప్పుడు ఏమన్నా స్పెషల్ ఆఫర్లు పెట్టి మంచిగా అరుచుకుంటే సర్కార్ ఆమ్దాన్కు డోకా లేకుండా జనం కూడా అరుచుకునేటట్లు ఉన్నారు గీ లెక్కలు చూస్తుంటే అని అనుకోబట్టిర్రు గీ ముచ్చటిన జనాలు. మన తాన జాతరలకున్న విలువ దేనికి ఉండదబ్బా. ఏ చిన్న జాతర అయినా కుప్పలు తెప్పలు వస్తారు జనాలు. దేవుళ్ళ దర్శనాలు చేసుకుని మస్తు మురిసిపోతుంటారు. నెరీగా మన దేశాల్లో అయ్యేటి జాతరలు అంటే పక్క దేశాల భక్తులకు కూడా ఓసారి పోయేస్తే మంచిగుండు అని అనిపిస్తుంటది. అట్లా మన కాడ అయ్యేటి జాతరలకు వేలు లక్షలు కాదు కోట్లల్లో వస్తుర్రు జనాలు. 5వ నాడు కూడా ఆగబట్టలేనంత మంది వచ్చిర్రు మహాకుంభమేళాకు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగరాజులో 3 నదులు కలిసేటి త్రివేణి సంగమంలో తానాలు చేసేందుకు బగ్గ గదిలో వచ్చారు భక్తులు. వేలు లక్షల కాదటనుళ్ళు కోట్లలో వస్తున్నారట. దేశమంతటికించి ఒక భక్తులే కాదు, హిమాలయాల నుండేటి సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, గురువులు ఇట్ట చాలా మందే వస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి భక్తులు బండ్లు కట్టుకొని వస్తున్నారు. ఒక్క మన దేశం కెంచే కాదు పక్క దేశాలకించి కూడా వస్తున్నారు. అంటే చిన్న ముచ్చట్న ఇటువంటి మహాకుంభమేళ 140 ఏండ్ల కోపాలు అవుతుంటది. అందుకనే గంతగానం వస్తున్నారు అన్నట్టు. వేరే దేశాలకించి కూడా తెల్లోళ్ళు వస్తున్నారు ఈ 3 నదులు కలిసేటి కాడ తానాలు చేసేందుకు. ఇక అక్కడికి పోయేటి భక్తులకు తినడానికి ఉందానికి తక్లీఫ్లు ఏమన్నా ఉన్నాయేమో అనుకునే గయ్యేం లేవు. అన్ని సౌలతులు చేసిర్రు అక్కడ వాళ్ళు. ఆటలు పాటలు విన్యాసాలు మినుగురు పురుగుల వంటి కరెంటు బుగ్గల ఎలుగులతోని మస్తు సంబురంగా అవుతుంది మహాకుంభమేళ జాతర. సంక్రాంతి పండుగకు సురువైంది. వచ్చే నెల 26 దాకా నడుస్తుంది. పోబుద్దైన వాళ్ళ నుండి ఓ పాలట పోయిరారి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో, మనం పోయేటట్టు ఉంటుందో లేదో అప్పుడు వచ్చినా గానీ. మొన్న 6 తారీఖు నాడు చల్లపల్లి రైల్వే టెర్మినల్ చాలయ్యింది. ఆడ దూరం పోయే ఎక్స్ప్రెస్ రైళ్లన్నీ ఆగుతాయి. ఈ కాడ నుంచి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల దాకా పోవాల్సిన అక్కరే లేదు. చల్లపల్లి కాడ నుంచి ఎక్కిపోవచ్చు అని వార్తలేసినాం. కానీ ఇప్పటికీ కూడా జనం లేక స్టేషన్ అంతా బోడగా ఉందట. మరి ఒక్కసారి అట్లా పోయి రైళ్లలో జనం ఉన్నారో లేదో ఒకసారి చూద్దాం పరే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే ఉందిగా చల్లపల్లి రైల్వే టెర్మినల్ ముచ్చట కూడా. ఓ దిక్కు సంక్రాంతి పండుగకు పోయొచ్చేటోళ్లతోని రైళ్లన్నీ సీట్లు దొరకక కిటకిటలాడుతుంటే విశాఖపట్నం కెంచి చర్లపల్లి వస్తున్న జనసాధారణ రైళ్ల మాత్రం జనం అతి సాధారణంగానే ఎక్కిర్రు. ఏ సీట్లు చూసినా కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. ఒక్క రైలు కాలు పెట్టేంత సందు కూడా ఉండదు. కానీ ఇళ్ల మాత్రం ఏకంగా పండుకొని వచ్చేంత జాగున్నా కూడా దేకినోడే లేడు. మొన్న టెర్మినల్ పెట్టిన కాడ నుంచి ఈడోటి పడ్డదని జనాలకు సోయి కలిగించింది లేదు. పలానా జాగల పెద్ద రైలు స్టేషన్ పడ్డది. వచ్చేటోళ్లకు పోయేటోళ్లకు ఈ టెర్మినల్ కాడ బండి ఆగుతది కాబట్టి మీ ముంగట స్టేషన్ దాకా పోవాల్సిన అక్కర్లేదు. చెర్లపల్లి చుట్టుపట్టు ఉండేటోళ్లు ఇక్కడనే దిగొచ్చు అని ఏమైనా ప్రచారం చేస్తే మందెక్కుతారు. కానీ అసొంటిదేం లేదు. అందుకే ఇప్పటికీ పలసగానే జనం ఉండి అదేదో మార్మూల స్టేషన్ లెక్కనే కొడుతుంది అని అనుకోబట్టి రుగ్గి ముచ్చట చూసిన జనాలు. అంతేకాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవ్వలు దారి కట్టిర్రు. అదే రేంజ్ ప్రచారం చేస్తే జనంతోని సికింద్రాబాద్ కంటే ఎక్కువ రద్దీ ఉండేది. కానీ అధికారులు దీన్ని అసలే పట్టించుకుంటలేరు అనేది జనం చెప్తున్న ముచ్చట. మరి ఇప్పటికన్నా ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ గురించి ఏమైనా జనాలకు సోయి కలిగించి ప్రచారం చేయిస్తే సరే, లేకుంటే కోట్ల రూపాయల పెట్టుబడి మొత్తం బురదల వారేసినట్లే అవుతుంది. పండుగ పూటనే రైల్లో ఒక్క దిక్కు లేరంటే ఇక తతిమ రోజుల్లో ఇంకేముంటారు అని గుసగుస పెడుతుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా ఒక్కసారి చూద్దాం పారి. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం శుక్రవారం దేవరకొండ సర్కార్ దవాఖానకు చెక్కింగ్లకు పోయింది.
క్యాజువాలిటీని డయాలసిస్ అర్రలన్నీ చూసి సౌలతులు ఎట్లున్నాయి, డాక్టర్లు టైంకు వస్తుర్రా అని పేషెంట్లను అడిగింది. దానికి వాళ్ళు చీకటి పడితే చాలు మేడం, కొందరు తాగి దవాఖానాకు వస్తుర్రు, వాళ్ళతోని మాకు చాలా తక్లీఫ్ అవుతుంది, జర పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టుర్రి అని చెప్పంగానే మేడం సరే పెట్టిస్తా అని చెప్పింది. నీళ్ల తిప్పల కూడా ఉంది, గదేందో చూడమని దేవరకొండ మున్సిపల్ కమిషనర్ ను ఆర్డర్ వేసింది. వచ్చే పేషెంట్లకు ఎసొంటి తిప్పల లేకుండా చూడాలి అని గట్టినే మందలిచ్చింది. పట్నంలో ఆర్టీఏ చెకింగ్లు గట్టినే అవుతున్నాయి. పెద్ద అంబర్పేట్ దిక్కు వచ్చిపోయే బస్సులను ఆపి కాయిదాలన్నీ చెక్ చేసిర్రు. ఫిట్నెస్ లేని 4 బస్సులను దొరకబట్టి సీజ్ చేసిర్రు. ఏ బండ్లైనా సరే అన్ని కాయిదాలు కల్పలు చక్కగుంటేనే బండ్లు బయటికి దియ్యుర్రి, లేకుంటే దొరికితే మాత్రం సీజ్ చేస్తాం అని గట్టినే హెచ్చరిక చేసిర్రు.